ఓకే, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య గౌడ్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాము. మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి నేతలు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత కలిసిపోతారు. ఇదంతా కూడా చాలా మామూలుగానే జరుగుతూ ఉంది అని చెప్తున్నారు కదా. సో సరే, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఆయనకు మంత్రి పదవి రాలేదు అనేటువంటి ఒక అసంతృప్తితో ఆయన చేసినటువంటి ఆరోపణలు వాటిగా మీరు చూస్తున్నారు కదా. నేను ఒకటి అడుగుతాను, అవినీతి ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది? అంటే పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కోసము 500 కొర్రీలు పెట్టేటువంటి ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాము. కానీ ఒక్కరికి మాత్రం లక్షల కోట్లు దోచుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన లక్షల కోట్లు దోచుకుంటున్నా కూడా ఎవరు ఏమీ మాట్లాడరు అనేట అర్థం వచ్చేలాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు మీరు చెప్పండి. రోజా గారు, మీరు కరెక్ట్ విషయం అడిగారు. ఎందుకంటే ఈ ఈ మిగతా విషయాలన్నీ వ్యక్తిగతమని మనం చెప్పినా ఈ విషయం మీద మాత్రమే రియాక్ట్ కావాల్సి వచ్చింది అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఏంటంటే ఇప్పుడు వారు ఏమంటున్నారంటే ఈ 5 లక్షల రూపాయల కొరకు 500 కొర్రీలు పెట్టిందని అంటున్నారు. ఇప్పుడు మీ దృష్టిలో కూడా ఉంటుంది, మీ దగ్గర కూడా సమాచారం ఉంటుంది. ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటే దానికి విధి విధానాలు ఉంటాయి. ఈ విధి విధానాలు లేకుండా మొత్తము ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఎవరికి ఒట్టిగానే వచ్చినట్టు పలారం మర్చిపెట్టినట్టయితే ఉండదు కదా. దానికి కొన్ని విధి విధానాలు విధి విధానాల్లో పెట్టిన వారికి వస్తాయి అనేది. దాన్ని కూడా అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా విధి విధానాలు విడుదల చేస్తా. ఆ విధి విధానాలు ఏదన్నా 1-2 అటు ఇటు ఉన్నా సర్దుకొని పోతుంది, లేకపోతే దాన్ని తక్కువ చేస్తుంది. అంతే తప్ప దాన్ని కూడా ఒక ఇష్యూ చేసి మాట్లాడిందంటే ఆయన వ్యక్తిగత ఆక్రోశం అని అనకపోతే దాన్ని ఏమంటాము? ఇప్పుడు ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో వారు మాట్లాడిన మాటలు వ్యక్తిగత ఆక్రోశాన్ని దీనికి కలిపి మాట్లాడినట్టుగా మనం చూడాలి తప్ప వాస్తవంగా దాంట్లో అవినీతి ఏముంటుందండి? ఇప్పుడు వాళ్ళు టైం ప్రకారం ఫస్ట్ 100 రూపాయలు పెట్టి అప్లై చేస్తారు, తర్వాత ఒక 10,000 రూపాయలు కడతారు. ఆ తర్వాత డ్రాలో వెళ్తే 10,000 కాక మిగతా డబ్బులు కట్టాలి. లేదు అంటే 10,000 వాపస్ చేస్తారు, ఒక 100 రూపాయలు మాత్రం రాదు. దీంట్లో అవినీతి ఏముంటుందండి? ఇంకా రెండో విషయం ఏంటంటే, ఎవరో పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చిండ్రు అధికారం చెలాయిస్తుందంటే ఈ కాంగ్రెస్ పార్టీలో అంతకు ముందు కూడా యమాయమీలు ఉన్నారండి. పుట్టుకతోటే కాంగ్రెస్ పార్టీ అటు కాంగ్రెస్. అయితే నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి, మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. సో ఇట్లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 2009 నుంచి ఆయన పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకమైనటువంటి ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి దాఖలాలు మనం చూడలేదు గతంలో. ఏమన్నా ఉంటే చిన్న చితకవి తప్ప ఇంతగా మీడియా దృష్టిని ఆకర్షించే, ప్రజల్లో ఒక చర్చని రాబట్టేటువంటి వ్యాఖ్యలుగా అయితే మనము గతంలో చూడలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన, ఈ సీఎం పైన, ఈ మంత్రుల పైన, ఈ కేబినెట్ మొత్తం పైన ఆయన ఈ రకమైనటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? కేవలం మంత్రి పదవి కోసమేనా? వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి పార్టీ మీద ఇప్పుడు కొంత అట్రాక్ట్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ రియాక్ట్ కావడం జరిగింది, చర్చించడం జరిగింది, హైకమాండ్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారైనా ఇంకా ఎవరైనా ఖచ్చితంగా ఇది పార్టీకి నష్టం చేస్తుందంటే చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి అవుతుంది. నేను రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మంచివారు, అందరికీ సహాయం చేస్తారు, సుసంపన్నుడు, పోయిన వాళ్ళకు 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు దానం చేస్తారు, నిలబెడతారు. ఇది మంచిదే, తప్పులేదు. వారు గెలవాలి, వాళ్ళు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ నేను ఏమంటున్నట్టే, ఒక వ్యక్తి కంటే ఒక పార్టీ గొప్పది. ఇలా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఒక వ్యక్తితో అయ్యే పని కాదు ఇది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తి, అందరితోటి కలిసి మెలిసి పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రి అయింది. వారి మీద ఏదో మాట్లాడుదామని ఎవరు మాట్లాడినా వ్యక్తిగతంగా తీసుకోవాల్సింది తప్ప ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు పార్టీ మాట్లాడినట్టుగా, పార్టీకి చెందినవిగా మనం భావించకూడదు. వారు మాట్లాడడంలో, వారి ఆవేదన ఎక్స్ప్రెస్ చేయడంలో నేనేం తప్పుపడట్లేదు. ఎందుకంటే వారికి మంత్రి పదవి ఇస్తానన్నమాట వాస్తవమే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాన్ని అడ్జస్ట్ అవుతుందా కాదా తెలియదు. అరే మంత్రి పదవి ఏందండి? రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్గా ఉండి వాళ్ళతో మాట్లాడితే రేపు అధికారంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ రాష్ట్రానికైనా గవర్నర్గా పోవచ్చు కదండి. తెలంగాణకు సీఎం కూడా అవ్వచ్చు.
తెలంగాణకు సీఎం కూడా అవ్వచ్చేమో. ఎస్ అవ్వచ్చు. మరి ఇప్పుడు పార్టీని వ్యతిరేకించిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏమైనా మనకు తెలుసు కదా. కాబట్టి నేను ఏమంటున్నట్టే రాజగోపాల్ రెడ్డి గారు మంచోడు, అందులో అనుమానం లేదు, దయాగుణం గలవారు, డబ్బులు ఉన్నవారు, అన్నీ ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే వారికి ఆక్రోశం కూడా ఉంది. వాస్తవమే, ఆ ప్లేస్ లో మీరున్నా నేనున్నా కూడా ఇంకా 32 నెలలు అయిపోయింది, నా టైం నా పరిస్థితి ఏందని ఎవరైనా అంటారు. వాళ్ళు మాట్లాడడంలో తప్పు పట్టడం లేదు, కానీ దీన్ని ఆసరగా చేసుకుని ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది కదా. అలాంటప్పుడు పార్టీ స్ట్రిక్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇమీడియట్ గా టిపిసిసి అధ్యక్షుడు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఢిల్లీకి తీసుకుపోతారు, మాట్లాడతారు. అవసరమైతే నాకు తెలిసి నోటీస్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏమంటానంటే రాజగోపాల్ రెడ్డి గారు ముందు వచ్చే ఈ రోజు మంత్రి పదవి లేట్ అవుతుందో వస్తుందో రాదో తెలియదు, కానీ సరి అయిన రూట్ లో ఉంటే కనుక వారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కావచ్చు, లేదా కేంద్ర మంత్రి కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రానికి గవర్నర్ కూడా కావచ్చు. ఇంకా వచ్చేటి చాలా ఉంటాయి కదా, కాదు కదా. రాజగోపాల్ రెడ్డి గారు చాలా డిజర్వ్ చేస్తారు. సో ఆయన సంయమనంతో ఉంటే ఖచ్చితంగా ముందు ఏదో ఒక రూపంలో అధికారం ఆయన వరిస్తుందని చెప్తారు. రైట్ అండి, ఓకే. సో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో, వాటి అమలు విషయంలో కావచ్చు, తర్వాత అవినీతి విషయంలో కావచ్చు, మంత్రుల అవినీతి, వాళ్ళ దోపిడీ, వీటిపై మీరు ఏదైతే ప్రతిరోజు ఎండగడుతూ ఉన్నారో అదే విషయం పైన ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా బహిరంగంగా విమర్శించడం అనేది ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ, అండ్ ఇది ప్రజల్లో ఎలాంటి సిగ్నల్స్ తీసుకువెళ్తుందంటారు? వాళ్ళ భయం ఏంటంటే మేడం, అంటే ఇప్పుడు